నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటీవల కాలంలో అయితే ఇతర వ్యక్తుల చేత అయితే ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అలాగే గత వారం రోజుల కిందట మనం చూసుకుంటే ఒక ఫిలిపీన్ వ్యక్తి మనం చూసుకుంటే మన భారతీయుని పింటాస్ లోని సముద్ర తీర ప్రాంతంలో అతి దారుణంగా చంపిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా కువైట్ లోని జహరా ప్రాంతంలో ఉన్న కస్సర్ ప్రాంతంలో ఒక భారతీయుణ్ణి అతనికి తెలిసిన వ్యక్తులే గొంతు కోసి చంపిన ఘటన పైన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ దర్యాప్తు చేస్తూ ఉంది. ఈ సంఘటనలో అతడి యొక్క గొంతు కోసి ప్రయత్నం చేయడానికి ముందు అతన్నైతే కొట్టడం జరిగిందనమాట. అలాగే ఒక భారతీయుడు మరియు అతనికి తెలిసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అతన్ని గొంతు కోసి చంపడం జరిగిందనమాట. అలాగే ఈ మధ్యలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ మన భారతీయులు ఇటీవల కాలంలో అయితే ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కువైట్ లో బయట పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఇతర దేశస్తులు ఎవరైతే ఉన్నారో భారతీయులను కొట్టినా తిట్టినా సరే కానీ ఏమి అనరని చెప్పేసి వాళ్ళ మధ్యలో అయితే ఒక ముద్ర పడిపోయిందన్న. కాబట్టి ఒక కమ్యూనిటీగా కువైట్ లో నివసిస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఐకమత్యంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైనా ఒక స్థలంలో కానీ ఒక ప్రాంతంలో కానీ ఒక భారతీయుని కొడుతూ ఉంటే మరొక భారతీయుడు వెళ్లి అడ్డు తీయడం అన్నా ఆ గొడవ ఆపే ప్రయత్నం అన్నా చేయాలి. కానీ ఇటీవల కాలంలో కొంతమంది మనం చూసుకుంటే మన భారతీయుల పైన దాడులు జరుగుతూ ఉంటే మన భారతీయులే చూసుకుంటే ఆ యొక్క దాడులను ప్రోత్సహిస్తూ ఇంకా 2 ఏట్లు వేయండి వాడు చెప్పిన మాట వినడం లేదని చెప్పేసి ఇతర దేశస్తులకు అలుసు ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి తాజాగా కస్సర్ ప్రాంతంలో మనం చూసుకుంటే మన యొక్క భారతీయుణ్ణి గొంతు కోసి చంపడం జరిగింది. కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఐకమత్యంగా ఉంటూ అలాగే ఇతర దేశస్తులతో ఏదైనా గొడవలు ఉంటే కానీ అటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండనన్నా. వీలైనంత వరకు గొడవలు పడకుండా అందరితో కలిసిమెలిసి జీవించండి. ఎందుకంటే కానీ మన శత్రువులు మనకు తెలియకుండానే మన మీద పన్నాగాలు పన్ని మన ప్రాణాలు తీస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.